ఓం శాంతి. నమస్కారం. మీ అందరూ బాగున్నారని తలుస్తాను. ఇక్కడ ఈ లాక్డౌన్ సందర్భంగా మీ అందరూ కూడా మీ యొక్క రొటీన్ వర్క్స్ ఏవైతే ఉండేవో, జాబ్కి వెళ్ళడం, ఉద్యోగానికి వెళ్ళడం, బిజినెస్ ఉంటే మీది ఆ బిజినెస్కి వెళ్ళడం, దుకాణానికి వెళ్ళడం, ఆఫీసెస్కి వెళ్ళడం, ఇవన్నీ కూడాను బంద్ అయిపోయాయి కదా. ఇంట్లోనే ఉండి హౌస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండొచ్చు కొద్దిమంది, మీ అందరు కూడా. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నట్టున్నాయి. అయితే మీ అందరూ కూడాను ఇలాంటి పరిస్థితుల్ని ఎలాగ ఫేస్ చేస్తున్నారు? మీకు ఇలాగ ఇంట్లో ఉండి ఇలా పనిచేయడం అనేది అలవాట్లేదు కదా. ఇది జీవితంలో మొట్టమొదటిసారి అనుకుంటాను ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఈ విధంగా చేయడం. అయితే దీంట్లో మీరు బోర్ అయితే అవ్వట్లేదు కదా, మీకు బోరింగ్ అయితే లేదు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించిపోయినట్టు అయిపోయింది కదా ఇప్పుడు. కానీ దీనివల్ల మనందరికీ మంచి అనేది జరుగుతుంది. మనం మన ఇంట్లో ఉంటూ మనం ఎన్నో పనులని పోస్ట్పోన్ చేసేవాళ్ళం ఇంతకుముందు. ఎవరితో అన్నా కలవాలన్నా, పిల్లలతో కూడా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పాలన్నా, ఇంకా ఎన్నో విషయాలు పెండింగ్ వర్క్స్ అంతా ఇప్పుడు మనం పూర్తి చేయొచ్చు కదా. సో దీన్ని మనం ఒక పాజిటివ్ వేలో తీసుకుంటే అప్పుడు మనకి లాభం అనేది జరుగుతుందన్నమాట. ప్రతి విషయానికి మంచి చెడు అని రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అయితే ఈ సిచ్యువేషన్ని మనం ఒక పాజిటివ్ వేగా తీసుకుని మనం ఎన్నెన్ని మాటలైతే, ఎన్నెన్ని పనులైతే వాయిదా వేస్తూ వచ్చామో ఇప్పటి వరకు, దాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని ఈ పనిని నేను ఈ విధంగా చేస్తాను. అలాగే ఫ్యామిలీతో పూర్తిగా సమయం అనేది ఇవ్వలేకపోయేవాళ్ళం కదా. తర్వాత పిల్లలకు కూడాను సమయం ఇవ్వలేకపోయేవాళ్ళం. అందుకని ఇప్పుడేం చేయాలి? పూర్తిగా మీరు మంచి పాలన మీ పిల్లలకి ఇవ్వండి. ఇంకా మీ యొక్క పరివారంతో మీరు సంతోషంగా మీరు వాళ్ళతోటి గడపచ్చు. ఇప్పుడు ఇట్లా ఇంతకుముందు ఒక భార్య ఒక భర్త ఉన్నారనుకోండి, పెళ్ళై 40 ఏళ్ళైనప్పటికీ భర్త కానీ భార్య కానీ అంటారు, నువ్వు నన్ను ఏమీ అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు అని. అంటే 40 సంవత్సరాలు ఇద్దరు గడిపినప్పటికీ, 40 సంవత్సరాలు అయినప్పటికీ నువ్వు నన్ను అర్థమే చేసుకోలేదని కొద్దిమంది అంటూ ఉంటారు. అయితే ఈ టైం ఏదైతే ఉందో మనకి ఇంట్లో ఉండి, ఇంటి పట్టున ఉండి, అది అందరినీ ఒకళ్ళు చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి టైంలో నలువైపులా కూడాను భయం అనేది ఏర్పడిపోయింది కదా. అంటే దేశ విదేశాలన్నీ కూడాను ఈ ప్రాబ్లం నుంచి ఈ విధంగా భయంతో ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క డిసీజ్ స్ప్రెడ్ అయిపోతుందేమో అని చెప్పేసి అని ఈ మనస్సు అనేది చాలా భయంతో వణికిపోతుంది. అయితే ఇలాంటి టైంలో మనకి ఆత్మకి శక్తి ఇచ్చేటువంటి విషయాల్ని మనము తెలుసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు సర్వాత్మల పరిచయం వరకు మీకు చెప్పడం జరిగింది. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో స్వసశక్తీకరణం అంటే నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని చెప్పి మన ఆత్మలో ఉన్నటువంటి గుణాలని, శక్తుల్ని బయటికి తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మనల్ని మనం కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోయే వాళ్ళం ఇంతకుముందు. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనల్ని మనం అర్థం చేసుకుంటాము, మనతో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటాము. ఇంకా ఈ ప్రపంచంలో వచ్చేటువంటి పరిస్థితులు, ఈ యొక్క సృష్టి అనేది ఒక రంగస్థలం అని అంటారు కదా. దీని మీద ఈ రంగస్థలంలో మనందరం కూడా మన పాత్ర నటించడానికి వచ్చాము. ఒక్కళ్ళే వచ్చాము, ఒకళ్ళే వెళ్తామని కూడా చెప్తాము. అయితే ఆ ఒక్కళ్ళు వచ్చింది ఎవరు?
మనం ఈ దేహాన్ని మన వెంట తీసుకురాలేదు, మనం ఈ దేహాన్ని మన వెంట తీసుకువెళ్ళాం. వచ్చింది ఎవరు? ఆత్మ కదా. పరమాత్మ యొక్క బిడ్డలో మనందరం కూడాను పరమాత్మ నిరాకారుడు కాబట్టి మనం కూడా ఆయనలాగానే నిరాకార ఆత్మలము. అయితే ఈ యొక్క లెసన్ ఏదైతే పెండింగ్ లెసన్ ఉందో మనకి, ఆ లెసన్ని మనం ఇప్పుడు పూర్తి చేద్దాము. ఇంకా మీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇంకా మీరు సంతోషంగా మీరు మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఉంటూ కూడాను మీరు సంతోషంగా ఉండాలి. అయితే మొట్టమొదటి విషయం ఏంటి? నేను ఎవరు, నా తండ్రి ఎవరు, ఈ సృష్టి అనేది ఏంటి, ఈ పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది, దీనికి నివారణ ఏంటి, ఇవన్నీ కూడాను మనకి పరమాత్మ చెప్తారనమాట. ఈ సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడు ఒకటేలాగా ఉండవు. ఇది కూడా, ఈ సిచ్యువేషన్ కూడా మనం దాటిపోతాము. సో వీ హ్యావ్ టు బీ పాజిటివ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. సరేనా? అయితే ఈరోజు మనం ఈ త్రిమూర్తి లెసన్ గురించి మీకు చెప్తాము అనుకుంటున్నాం. ఈ యొక్క సృష్టి అనేది ఎలా స్టార్ట్ అయింది, మొత్తం మనం పరమాత్మ గురించి తెలుసుకున్నాము. పరమాత్మ అంటే ఎవరు, నేను అంటే ఎవరు అనేది మనం తెలుసుకున్నాం కదా కిందటి లెసన్స్లో. అయితే పరమాత్మ నిరాకారుడు కాబట్టి, జన్మ అనేది తీసుకోడు కాబట్టి, నిరాకారుడైనటువంటి పరమాత్ముని సదా శివ, సదా కళ్యాణకారి అని అంటారు. ప్రేమతో ఆయనని తండ్రి అని అంటారు. అయితే మీరు శివ తండ్రి అని చెప్పచ్చు, లేకపోతే శివ బాబా అని కూడా చెప్పచ్చు. బాబా అంటే తండ్రి అన్నమాట. ఎంత మనం తండ్రి అని అంటామో అంత క్లోజ్ రిలేషన్ ఏర్పడుతుంది. ఓ భగవంతుడా నువ్వు ఎక్కడున్నావు అంటే అది ఒక దూరంగా అనిపిస్తుంది. వితౌట్ ఇంట్రడక్షన్ మనకి అంత ప్రేమ అనేది ఏర్పడదు. ఇంతకుముందు మనం భగవంతుడు అంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు భయం లేదు. ఆయన మన తండ్రి, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే కదా. మన తండ్రి భగవంతుడు అయినప్పుడు మనకి భయపడాల్సిన అవసరం ఏమిటి? తండ్రి కదా ఆయన. సో అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి పరిస్థితుల్లోనూ పరమాత్మ యొక్క ఆశీర్వాదం, పరమాత్మ యొక్క ఛత్రఛాయలో మనం ఎప్పుడు ఉన్నాము, ఉంటాము, ఉండబోతాము కూడా. ఎందుకంటే పరమాత్మ బిడ్డలం కాబట్టి ఏ తండ్రి తన పిల్లల్ని అలా వదిలిపెట్టడు. తండ్రి ఎప్పుడు పిల్లల్ని సంభాళిస్తూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎంతో త్యాగం చేసేనా పిల్లల్ని సుఖపెట్టాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగే భగవంతుడే మన తల్లి, తండ్రి, గురువు, దైవం అయినప్పుడు మనని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారు. అయితే ఈ యొక్క నిరాకారుడైనటువంటి పరమాత్ముడు ఈ సృష్టి అనేది ఎలాగ స్థాపన అయింది దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు శంకర్ దేవతాయ నమః అని అంటాం. అంటే బ్రహ్మ, విష్ణు, శంకరులు వీళ్ళ ముగ్గురు కూడా దేవతలు అన్నమాట. మరి పరమాత్మ అంటే వీళ్ళందరికీ కూడా పైన ఉన్నటువంటి వాడు. అన్ని ధర్మాల వాళ్ళు ఎవరైతే పరమాత్ముని నిరాకారుడు, గాడ్ ఇస్ లైట్, ఏక్ ఓంకార్, అల్లాహ్ ఏక్ నూర్ హే అని చెప్తారో అలాంటి నిరాకార పరమాత్ముడు ఈ యొక్క సృష్టిని స్థాపన చేయడానికి ముగ్గురు దేవతల్ని ఆయన తయారు చేశారన్నమాట. బ్రహ్మ ద్వారా స్థాపన కార్యాన్ని ఆయన చేస్తారు, విష్ణు ద్వారా పాలన చేస్తారు, శంకరుడు ద్వారా వినాశాన్ని చేయిస్తారు అన్నమాట. అయితే తనకి శరీరం లేదు కాబట్టి తను ఈ యొక్క స్థాపన కార్యాన్ని, ఈ మూడు కార్యాల్ని చేయించడానికి ఆయనకి శరీరం అనేది అవసరం కదా. ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో మీరు వింటున్నారో మీకు అర్థమవుతుంది. నేను ఇలాగ మామూలుగా కూర్చుంటే ఏం మాట్లాడకపోతే మీకేం తెలియదు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఇక్కడ పెట్టారు, ఈ ఫోటో ఇక్కడ పెట్టారు, కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అర్థం కాదు. పరమాత్మ కూడా ఈ సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పడానికి ఈ యొక్క భూమి మీదకి ఆయనకి రావాల్సి వస్తుంది.
నిరాకార్ సో సాకార్ అని అంటారనమాట. నిరాకారుడైనటువంటి ఆ పరమాత్ముడు, జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఈ జ్ఞానాన్ని చెప్తున్నారనమాట. అయితే ఈ చిత్రంలో మీకు మొట్టమొదట చూపించబడి ఉంది ఈ బ్రహ్మ అనేటువంటి, ఈ చిత్రంలో మీకు బ్రహ్మ అనేది చూపించడం జరిగింది కదా. ఆ వైట్ డ్రెస్లో ఉన్నటువంటి ఆయనని ప్రజాపిత బ్రహ్మ అని అంటారనమాట. అయితే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇతన్ని బ్రహ్మ అని చెప్తున్నారేంటి, బ్రహ్మ అనేటువంటి వారు వేరేగా ఉంటారు కదా అని. అయితే మీరు కొన్ని విషయాల్ని కనుక విని ఉంటే, కల్పాంత సమయంలో బ్రహ్మదేవుడు పడుకున్నట్టు. అయితే ఆ పరమాత్మ బ్రహ్మని నిద్ర నుంచి మేల్కొల్పి ఆయనకి చెప్పారంట, నువ్వు మళ్ళీ సృష్టి అనేది చెయ్యి, ఇప్పుడు కల్పాంతం వచ్చేసింది అని చెప్పేసి. ఆయన నిద్ర నుంచి, ఘోర నిద్ర నుంచి ఆయన మేల్కొని ఒక్క సంకల్ప మాత్రంగా సృష్టిని రచించాడు అని చెప్తారన్నమాట. అయితే కల్పాంతం అంటే ఏంటి? కలియుగం అనేది సమాప్తమయ్యేటువంటి సమయం. ఘోర కలియుగం అనేది ఇప్పుడు నడుస్తుందన్నమాట. అయితే ఈ సమయంలో ఎక్కడ, ఈ కలియుగం సమయంలో, ఈ కలియుగంలో ఇప్పుడు ఎవరు దేవీ దేవతలు ఉన్నారు, ఎవరు మనల్ని రక్షించేది, ఎలా మనకి విషయాలని చెప్పేది? అయితే ఆ పరమాత్మ నిరాకారుడైనటువంటి శివబాబా ఒక సాధారణ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుని, ఆయన పేరు దాదా లేఖరాజ్ అన్నమాట. ఆయన శరీరంలో పరమాత్మ, నిరాకారుడైనటువంటి పరమాత్ముడు పరకాయ ప్రవేశం చేసి 1936లో ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, సృష్టి చక్రం గురించి ఆయన ఎప్పుడూ చెప్పడం జరిగిందనమాట. అయితే ఆయన ద్వారా విన్నటువంటి జ్ఞానాన్ని మేము మీకు పంచుతున్నాం. అయితే ఈ కలియుగాంతిమ సమయంలో ఈ సృష్టి, ఈ యొక్క నెగిటివిటీ అనేది ఇంత పెరిగిపోయింది. ఇక్కడ ఇంత కామక్రోధ లోపము అహంకారాల్లో మునిగి తేలుతున్నారు అందరూ కూడాను. ఈ యొక్క దుఃఖమైనటువంటి దుఃఖధామం అని చెప్పచ్చు, మృత్యు లోకం అని చెప్పచ్చు దీన్ని. ఇలాంటి సమయంలో భగవంతుడిని మనం పిలుస్తున్నప్పుడు ఆయనకి రావాలి కదా. అయితే వస్తే ఏ శరీరంలో రావాలి? మన మనుషులకి చెప్పడానికి ఆయనకు కూడాను ఒక మనిషి శరీరంలోనే ప్రవేశించి మనుషులకి చెప్పాల్సి వస్తుంది కదా. అందుకనే దాదా లేఖరాజ్ గారి యొక్క శరీరంలో, ఆయన సింధ్, హైదరాబాద్, కరాచీలో ఉండేవారనమాట. ఆయన చిన్నప్పటి నుంచి చాలా భక్తి చేసేవారు. చిన్నప్పుడు వాళ్ళ తల్లి పోయింది, ఆయన తల్లి పోయింది. తర్వాత కొంచెం వయసు అయిన తర్వాత ఆయన 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ తండ్రి కూడా పోయారు. అయితే ఆయన ఒక వాళ్ళ బాబాయ్ దగ్గర ఉండేవారు. అయితే ఆయన అన్న గోధుమల వ్యాపారం చేసేవాడు అనమాట. ఆ వ్యాపారానికి చేసేటప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్ళి దుకాణానికి వెళ్ళి అక్కడ దాన్ని ఓపెన్ చేసి అక్కడ చూసుకునేవాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక బీద ఆవిడ వచ్చింది. వస్తే ఈయన దాన్ని, గోధుమల్ని తూచి ఆమెకి ఇచ్చి కొంచెం ఎక్కువ ఇచ్చేసాడనమాట. పాపం బీదది కదా అని చెప్పేసి. ఇంతలోపల వాళ్ళ అన్నయ్య వచ్చి అన్నాడు, నువ్వు ఇట్లా అందరికీ ఎక్కువ దానాలు చేస్తూ ఉంటే మన యొక్క బిజినెస్ అనేది ఏమవుతుంది, దివాలా నికల్ జాయేగా అని చెప్పాడనమాట. అయితే ఆయన ఆలోచించాడు, నేను ఎట్లా మంచి బిజినెస్ చేయాలి, ఏ విధంగా నేను అందరికీ కూడాను, బీద వాళ్ళందరికీ నేను సహాయం చేయగలుగుతాను, అలాంటిది ఏ పని చేయాలి అంటే ఆయనంతటా ఆయనకి బుద్ధిలో వచ్చింది, నేను డైమండ్ మర్చెంట్ అవ్వాలి అని, వజ్రాల వ్యాపారం చేయాలి అని చెప్పేసి ఆయన కొన్ని రోజులు నేర్చుకున్నాడు. 15 ఏళ్ల వయసులో చూడండి, అన్నీ నేర్చేసుకుని కొన్ని రోజుల్లోకే ఒక తారాచందన్ కంపెనీ అని ఉండేది కాల్కటాలో, అక్కడ ఆయన
వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన చాలా చాలా మేధావి, చాలా భక్తి శ్రద్ధలు ఉండేవి ఆయనకి. కొన్ని రోజుల్లోనే 18 ఇయర్స్ అప్పుడు 15 ఇయర్స్లో 28 రూపీస్ ఆయనకి ఎవ్రీ మంత్ 15 రూపీస్ మంత్లీ శాలరీ ఉండేది. అలా 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత తన తెలివితేటలన్నింటినీ ఉపయోగించి ఆయన కష్టపడి అక్కడ చేస్తే ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చేసింది అనమాట. వాళ్ళు సంతోషించి ఆయనకి 30 రూపీస్ పర్ మంత్ 28 రూపీస్ పర్ మంత్ రూపంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఆయన అక్కడ పనిచేస్తే ఆయనకి 15 రూపీస్ నుంచి 28 రూపీస్ శాలరీ పెంచేసి అవన్నీ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన హైదరాబాద్, సింధ్ హైదరాబాద్, కరాచీకి వెళ్ళి, ఇది పాకిస్తాన్లో ఉందన్నమాట. అయితే అప్పుడు ఇండిపెండెన్స్ కన్నా ముందు విషయాలు మీకు చెప్తున్నా. 1936 పూర్వం విషయాలు అనమాట మీకు చెప్పేది. ఆయన 1876లో ఆయన జన్మ తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి కరాచీకి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ వచ్చి వాపస్ వచ్చి, అంటే ఆయన 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఆయనకు వచ్చేసరికి కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఆ కంపెనీకి ఆయన మేనేజర్ అయిపోయాడు అనమాట. అలాగే ఇంకో 3 సంవత్సరాలు ఆయన కష్టపడితే, ఆయన ఎంత కష్టపడ్డాడంటే చాలా తెలివైనవాడు. అన్ని విధాలుగా కష్టపడితే ఆ కంపెనీకి ఇంకా లాభాలు ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. అందులో ఆయన పార్ట్నర్ అయిపోయారు. 21 ఇయర్స్ కల్లా ఆయన ఒక పెద్ద పార్ట్నర్ అయిపోయాడు అనమాట. పెద్ద పెద్ద రాజా మహారాజాలతోటి ఆయనకి సంబంధం ఉండేది. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈయన గురించి మళ్ళీ తర్వాత వివరంగా మీకు చెప్తాము కోర్స్ అయిపోయిన తర్వాత. ప్రస్తుతం ఇక్కడ ఏదో అవసరం అదే మనం చెప్పుకుందాం. ఆయన చాలా భక్తి చేసేవాడు. విష్ణుమూర్తిని చాలా ఆయన కొలుస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఆయనకి వైరాగ్యం అనేది ఉండేది. చిన్నప్పటి నుంచే ఎంతోమంది గురువుల్ని ఆయన గురువు దీక్ష అనేది తీసుకున్నాడు అనమాట. 12 మంది గురువుల్ని ఆయన చేశారు. ఆయనకి 12 మంది గురువులు ఉండేవారు. అయితే ఆయనకి ఎప్పుడు లోపల నుంచి ఏదో పరమాత్మని తెలుసుకోవాలనేటువంటి తపన అనేది ఆయనకి ఉండేది. ఆ టైంలో ఒక రోజున ఆయన కలకత్తా వెళ్తే, ఈ బిజినెస్ సెంటర్స్ అనేవి ఆయనది బాంబే, కలకత్తా, బనారస్, అంటే మన కాశీ అన్నమాట. ఇక్కడ 3 చోట్లకి ఆయన వస్తూ పోతూ ఉండేవారు అనమాట. ఒకసారి కలకత్తాలో వస్తే అక్కడ ఆయనకి సాక్షాత్కారం అనేది అయిందనమాట. ఆయనకి అలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్ ఉన్నాడు ఆయన దగ్గర, అక్కడ బగీచా అంటే మీకు తెలుసు కదా, ఒక వనంలో అక్కడ కూర్చుంటే ఆయనకి ఒక సాక్షాత్కారం అయింది. ఏమనంటే సాక్షాత్కారం అంటే ఏంటి? కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనకి ఈ ఎదురుకుండా ఉన్నవి కనిపించట్లేదు, ఇంకా వేరేదేదో కనిపిస్తుంది, దివ్య దృష్టి అన్నమాట. అయితే ఆయనకి ఏం కనిపించిందంటే ఒక్కొక్క బాంబు వచ్చి పైనుంచి కింద పడుతుంది. ఎక్కడి నుంచో బాంబు వచ్చేస్తుంది. ఇక్కడ చాలామంది జనాలు అందరూ అక్కడ సంతోషంగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచో ఒక బాంబు మిసైల్ వచ్చి పడితే అక్కడంతా అందరూ చనిపోవడం జరిగింది. జంతువులన్నీ కూడాను, జంతువులు, పక్షులు అన్నీ తన ప్రాణాలని రక్షించుకోవడానికి మనుషులు ఆ యొక్క అటు ఇటు పరిగెడుతున్నారనమాట. ఎంత పరిగెత్తినప్పటికీ అక్కడ చాలామందికి ఆ మిసైల్ వల్ల అందరు చనిపోవడం జరిగింది అనమాట. చూస్తుండగానే అంతా అక్కడ అందరూ చనిపోయి అదొక శ్మశాన వాటికలాగా తయారైపోయింది అనమాట. అయితే ఈయనకి లోపల నుంచి చాలా భయం వేసింది. ఓహో, ఆయన కళ్ళ నుంచి నీళ్ళు ఇలాగా ధారగా కారుతూనే ఉన్నాయన్నమాట. పరమాత్మ, నేను ఈ భయంకరమైన దృశ్యాన్ని నేను చూడలేను తండ్రి. విష్ణుమూర్తిని కొలిచేవాడు కదా, మీరు విష్ణుమూర్తికి చెప్పాడనమాట, మీరు నాకు మీ యొక్క మోహిని రూపాన్ని చూపించండి, నేను ఈ దృశ్యాన్ని చూడలేను అని చెప్పేశాను. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఏమైంది, అదే ప్రదేశంలో ఈ సీన్ సమాప్తమైపోయింది అనమాట. కొద్దిసేపటికి అదే ప్రదేశంలో ఒక మంచి
మెహల్స్ అనేవి ఒక అక్కడ తయారైపోయాయి. అక్కడ పూల వనాలు అనేవి తయారైపోయాయి. అయితే బంగారు మెహల్స్ అన్నమాట తయారైపోయాయి. అక్కడి నుంచి మళ్ళీ పైనుంచి ఒక స్టార్ కిందకి వచ్చి భూమికి తాకుతూనే ఒక సుందర్ రాజకుమారులాగా అయిపోయి అక్కడంతా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందనమాట. సంతోషం వెల్లివేసింది అక్కడ. అయితే ఈయనకి అది చూసి సంతోషం అనిపించింది, కానీ దీని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. ఇంకొకసారి ఏమైందంటే ఆయన తన యొక్క ఇంట్లోనే పూజ చేస్తున్నప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు కనిపించాడు అనమాట. చతుర్భుజుడు కనిపించాడు. ఇలా అని కనిపించి ఆయన ఏమన్నారంటే, అహం చతుర్భుజం తత్వం, అంటే నేనే నువ్వు అని అన్నారు. అలాగా అనేకమైనటువంటి దేవీ దేవతలందరూ వచ్చి తత్వం 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 అని అంటున్నారు. నేనే నువ్వు అని అంటున్నారు. ఆయనకి అర్థం కాలేదు, కానీ చాలా సంతోషం అనిపించింది. ఆ శ్రీ మహావిష్ణువుని చూసేసరికి ఆయన మనస్సు ఆనందభరితమైపోయిందనమాట. చాలా సంతోషపడి ఆయన ఈ యొక్క విషయాన్ని గురువు గారికి చెప్దామని అనుకున్నాడు. ఎందుకంటే ఆయన అనుకున్నది ఏంటంటే, ఏ గురువు ద్వారానైనా నాకు ఈ అనుగ్రహం కలిగిందేమో అని అనుకున్నాడు. అయితే ఆయన వెళ్ళి ఒక గురువు గారిని మాట్లాడితే, కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఆయన యొక్క మాట తీరుని బట్టి తెలిసింది ఏంటంటే, ఆయన ఈ సాక్షాత్కారాన్ని చేయించలేదు అని చెప్పేసి. తర్వాత ఆయన ఆలోచించాడనమాట. దాదా లేఖరాజ్ గారు ఆలోచించారు, ఏమిటది, నాకు ఈ సాక్షాత్కారం చేయించగలిగేటువంటి శక్తి ఏంటది, ఈ సాక్షాత్కారం అనేది ఎవరు నాకు చేయిస్తున్నారు అని ఆయనకి ఆలోచన వచ్చిందనమాట బాగా. సో ఆయన యొక్క ఆలోచనలు అటువైపు వెళ్ళడం మొదలైందనమాట. ఆలోచించడం. ఇంకొకసారి ఏమైందంటే, ఇది కళ్ళకు కట్టినట్టు, ఇది ఒక కథ కాదు, ఇది ఒక కల్పన కాదు, కళ్ళతో చూసినటువంటి నిజాన్ని మీకు చెప్తున్నాం ఈ రోజున. ఎప్పుడు పరమాత్మ, నిరాకారుడైనటువంటి పరమాత్ముడు, ఆ సదాశివు ప్రకాశ స్వరూపుడైనటువంటి అఖండ జ్యోతి అంటారు కదా భగవంతుని, ఆ పరమాత్ముడు ఈయన దేహంలో ప్రవేశించినటువంటి శుభ ముహూర్తం అన్నమాట. ఆ శుభ సమాచారాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇది వాళ్ళ కోడలని చూస్తుంది అనమాట ఈ విషయాలన్నీ కూడా. అప్పుడు ఆయనకి వయస్సు 1936లో 60 సంవత్సరాలు అనమాట. వాళ్ళ కోడలు ఆయనకి ఎలా ఉండేదంటే, భగవద్గీతని రోజు చదువుతూనే ఉండేవాడు ఆయన. ఒక్కరోజు కూడా భగవద్గీత చదవకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకునేవాడు కాదు. ఆయన ప్రయాణంలో ఉన్నప్పటికీ భగవద్గీత తప్పకుండా ఆయన చదివేవాడు అనమాట. 2 గంటలు ఆయన పూజ చేసేవాడు. ఇంకా ఆ పూజా సమయంలో ఎవరన్నా పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. వాళ్ళు అనుకునేవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈయన దగ్గరకు వస్తే ఈయన చక్కగా ఈ డైమండ్స్లో ఏదైతే ఫ్లా ఉందా లేదా, ఈ డైమండ్స్ మంచిగా ఉన్నాయా లేదా ఆయన చెప్పేవాడు అనమాట. దూరం నుంచే చూసి చెప్పేసేవాడు. అంతా ఆయనకి పరిశీలన శక్తి అనేది ఉందన్నమాట. అయితే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చినప్పుడు ఆయన పూజ చేసే సమయం, ఆ వ్యాపారస్తులు వచ్చే సమయం 2 ఒకటేలా ఉండేవన్నమాట. అయినప్పటికీ ఆయన పూజ పూర్తి చేస్తే కానీ ఆ వ్యాపారస్తులతో కలవడానికి వెళ్ళేవాడు కాదు. అంటే పూజకి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాడు అనమాట ఆయన. అంటే ఆయన ఆ విధంగా ఈ విధంగా కాదు, చాలా మంచిగా నియమ నిష్టలతో ఆ పూజలు అనేవి చేసేవాడు అనమాట. ఆ శ్రీ మహావిష్ణువు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన యొక్క ఫోటో తన జేబులో పెట్టుకునేవాడు. తన యొక్క తిజోరి అంటే దుకాణం దగ్గర అక్కడ ఏదైతే ఉంటుందో డబ్బులు పెట్టుకుంటారో అక్కడ కూడా ఆయన ఫోటో పెట్టుకునేవాడు. ఆయన యొక్క ఇంట్లో కూడా పెట్టుకునేవాడు. ఆయన బెడ్రూమ్లో కూడా పెట్టుకునేవాడు. ఆయన మాటికి వీలున్నప్పుడల్లా
ఆ జేబులో పెట్టుకున్నప్పుడు ఆ శ్రీ నారాయణ యొక్క చిత్రాన్ని తీసి ఫోటో తీసి ఇలా చూసుకొని చాలా సంతోషపడిపోయేవాడు అనమాట. అయితే ఈరోజు ఇలా సాక్షాత్కారం అయ్యేసరికి ఆయనకి ఎంత ఆనందంగా ఉండి ఉండొచ్చు. అయితే ప్రతి వాళ్ళకి ఆయన భగవద్గీతని పంచేవాడు అనమాట. ఆయన చాలా ధనవంతుడు అయిపోయాడు అనమాట. పెద్ద క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చేది. రాజా మహారాజా ఇక్కడ ఉదయపూర్ మహారాజా దగ్గరికి ఆయన ఆతిథ్యం అనేది ఉండేది. నేపాల్ మహారాజు దగ్గరికి ఆయన వెళ్ళేవాడు. ఇంకా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతోటి ఆయనకి మంచి సంబంధాలు ఉండేవారు. ఆయన చాలా హానెస్ట్ ఉండేవారు అనమాట. నిజాయితీ పరుడు. ఆయన యొక్క దృష్టి వృత్తి కూడా చాలా మంచిగా ఉండేది. అందుకనే పెద్ద పెద్ద మహారాజులు కూడా ఆయన్ని వాళ్ళ ఇంట్లోకి ఆయన తన మహల్లోకి పిలిచేవాడు. ఆ రాణులు మామూలుగా అయితే ఎవరిని కలవరు కదా బయట వాళ్ళని, కానీ ఆ రాణులు కూడా మహారాణి కూడా తన కోడళ్ళకి కూతుళ్ళకి ఈ యొక్క నెక్లెసెస్ చూపించడానికి, ఈ యొక్క వజ్ర వైఢూర్యాలతో తయారైనటువంటి ఆభరణాల్ని చూపించడానికి ఆవిడ ఆ మహారాణి స్వయంగా ఆయనని తన యొక్క రాణివాసంలోకి అంతఃపురంలోకి పిలిచేదన్నమాట. అంతా ఆయన నిజాయితీ పరుడుగా ఉండేవారు. అయితే నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, అంత గొప్ప వ్యక్తి, అంత నిజాయితీ పరుడు, అంత భక్తి చేసేటువంటి ఆయనకి లోపల నుంచి ఒక కోరిక ఉండేది. ఆ భగవంతుడుని కలుసుకోవాలి, ఆ పరమాత్మని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏదైతే నాకు ఎంత కావాలో అంతకన్నా ఎక్కువగా ఇచ్చారు భగవంతుడు. మనం కూడా అంటాం కదా, మాకు కావాల్సిన దానికన్నా భగవంతుడు మాకు ఎంతో ఇచ్చాడండి, మాకేం తక్కువ చేయలేదు భగవంతుడు. అయితే అంత ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని కలుసుకోవాలి, చూడాలి, తెలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి అని ఉండడం సహజమే కదా. అయితే ఆయనకు అలా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఆయన అందరికీ వాళ్ళ ఇంటికి గురువు గారు వచ్చారనమాట. ఒకసారి ఆ గురువు గారు కూర్చుని తను చెప్తున్నారనమాట, ప్రవచనం చేస్తున్నారు. అంటే ఉపదేశాన్ని ఇస్తున్నారనమాట, అందరికీ చెప్తున్నారనమాట, సత్సంగం చేస్తున్నారు. ఆయన అలా కూర్చుని ఉన్నారు. తర్వాత చాలామంది తన యొక్క బంధుమిత్రులందరూ కూడా అక్కడ కూర్చున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది, అందరూ కూర్చున్నారు, కొడుకు కోడలు అందరూ కూడా. అయితే ఈయనకి గురువుగారు చెప్తున్నప్పుడు ఆయనకు ఉన్నట్టుండి ఏమైందంటే, ఈ యొక్క నిరాకార పరమాత్ముడు, ఈ బ్రహ్మ విష్ణు శంకర్ల పైన ఏదైతే లైట్ ఉందో, శివబాబా అని చెప్తాం మనం ప్రేమగా, ఆ పరమాత్ముడి యొక్క జ్యోతిర్బిందు స్వరూపం అనేది కనిపించిందనమాట. ఆయన ఆ జ్యోతిర్బిందు స్వరూపాన్ని చూసి ఆయన తన్మయుడు అయిపోయారు. అంటే ఆయనకి తెలియలేదు, తన శరీరాన్ని తను మర్చిపోయారనమాట. అయితే ఆయన నెమ్మదిగా వెళ్తూ ఆ జ్యోతి ఆయన యొక్క రూమ్లోకి వెళ్ళిందనమాట. ఆయన కూడా దాంతోపాటు వెళ్ళి అక్కడ కూర్చున్నారనమాట. అయితే వాళ్ళ ఇంట్లో మొదటిసారి ఇంకా ఆఖరిసారి అని చెప్పుకోవచ్చు, దాదా లేఖరాజ్ గారు ఎప్పుడైనా సరే గురువు గారు ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన కదిలేవారు కాదు, మొత్తం శ్రద్ధగా వినేవారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనమాట. అయితే ఆయన అలా వెళ్ళేసరికి వాళ్ళ భార్య యశోద గారు అనమాట, ఆవిడ పేరు, ఆవిడ చెప్పారనమాట, ఎందుకు ఇప్పుడు ఇలా వెళ్తున్నారైనా అని చెప్పేసి. తర్వాత కోడల్ని పంపించారు. కోడలి పేరు రాధిక అనమాట. నువ్వు వెళ్ళి చూడమ్మా, మీ మామగారు ఎందుకు అక్కడ వెళ్తున్నారు అని చెప్పేసి, ఎప్పుడూ లేవరు, ఎందుకు అలా వెళ్ళారని చెప్పేసి. అయితే ఆమె వెళ్ళిందనమాట. వెళ్ళి కిటికీలో నుంచి చూస్తోందనమాట, ఎందుకు ఇట్లాగా నా మామగారు ఇట్లా వెళ్ళారేంటి అని. అయితే కళ్ళకు మన నిజంగా కళ్ళతో చూసినటువంటి విషయాల్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆయన వెళ్ళి ఆ రూమ్లో కూర్చోగానే తన రూమ్లో ఈ యొక్క మహాజ్యోతి అనేది
ఆయన యొక్క బ్రుక్టి మధ్యలో ఆజ్ఞా చక్రంలోకి వచ్చేసింది అన్నమాట. ఒక లైట్ అనేది ఇక్కడ వెలుగుతున్నట్టుగా కనిపించింది అన్నమాట. ఆయన 2 కళ్ళలో 2 రెడ్ లైట్స్ లాగా, మనం ట్రావెలింగ్ వెళ్తే రెడ్ లైట్ ఉంటుంది చూడండి, అట్లా 2 కళ్ళు రెడ్ లైట్ లాగా అలా మొత్తం రూమ్ అంతా కూడాను ఒక రెడ్ కలర్ వరల్డ్ మొత్తం ఎరుపు ప్రకాశంతో అలాగా నిండిపోయిందనమాట. అలాంటి సమయంలో ఆయన బ్రుక్టి మధ్యలో ఆ జ్యోతి కనిపిస్తూ ఆయన కళ్ళలో ఎర్రగా లైట్ అనేది ఎట్లా వస్తూ మొత్తం మొహం అంతా ఎర్రగా అయిపోయి ఆ మొత్తం రూమ్ అంతా రెడ్ లైట్తో నిండిపోతే, అలాంటి సమయంలో ఆయన నోటి నుంచి వేరే ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనమాట. 3 మహావాక్యాల్ని ఆవిడ వినడం జరిగింది. అదేంటంటే, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం, నిజానంద స్వరూపం శివోహం శివోహం అని ఇలాగా 3 సెంటెన్స్ చెప్పిన తర్వాత ఆ లైట్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఆ రెడ్ లైట్ అంతా వెళ్ళిపోయింది. ఆయన నార్మల్గా అయిపోయాడు. కానీ లోపల మనసులో తన్మయంగా అలానే కూర్చున్నారనమాట. ఆవిడ వాళ్ళ కోడలు రాధిక లోపలికి వచ్చి ఆయన అడిగిందనమాట, నాన్నగారు మీకు అంటే మామగారు మీకు ఏమైంది, మీలో ఇంత వెలుగు కనిపించింది నాకు, మీ భృక్టి మధ్యలో ఒక జ్యోతి వెలుగుతున్నట్టు కనిపించింది, మీ కళ్ళలో ఎరుపు ప్రకాశం కనిపించింది, మొత్తం ఇక్కడంతా రెడ్ లైట్ ఉండింది, ఎక్కడ పోయింది, ఏంటి మీకేం జరిగింది అని అడిగిందనమాట. ఆయన తన్మయ అవస్థలో ఉండి ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రకాశం నన్ను అడిగింది, నువ్వు కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి నువ్వు సహయోగం ఇస్తావా అని చెప్పేసి, ఈ కలియుగాన్ని సత్యుగంగా తయారు చేయడానికి, ఈ దుఃఖమైనటువంటి ప్రపంచాన్ని సుఖమైన ప్రపంచంగా తయారు చేయడానికి నువ్వు సహయోగం ఇస్తావా అని అడిగింది అని చెప్పాను. నేను చెప్పాను, తప్పకుండా నేను తయారుగా ఉన్నాను, నేను మీ గురించి వెయిట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. భగవంతుడా, పరమాత్మ తండ్రి, నేను మిమ్మల్ని గురించి ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు వస్తే మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఉండింది, నాకు మీ గురించి తెలియదు, నేను మీ గురించి వెతుకుతున్నాను, ఎంతో పూజ భక్తి, ఎంతో గురువుల్ని నేను నా యొక్క గురువులుగా చేసుకుని నేను వాళ్ళ ద్వారానన్నా మిమ్మల్ని పొందాలి అని నేను ఇంతకాలం మీ గురించి వెయిట్ చేశాను, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను రెడీగా ఉన్నాను ఆయన చెప్పారన్నమాట. నీ తనువు, మనసు, ధనం అన్నీ ఇలాంటి మహత్ కార్యంలో నువ్వు పెట్టాలి అని. అయితే నేను తయారుగా ఉన్నాను అని చెప్పాను. అయితే ఇంత లోపల ఆ లైట్ అలా వెళ్ళిపోయింది అనమాట. అయితే ఆయన అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను అడిగింది ఈ విధంగా నువ్వు సహయోగం చేయాలి, నువ్వు చేస్తావా అని. నేను ఎస్ అన్నాను, నేను అవునన్నాను, కానీ ఎలా చేయాలో చెప్పలేదు, వెళ్ళిపోయింది అని చెప్పేసి. ఆ విధంగా నిరాకారుడైనటువంటి పరమాత్ముడు ఆయన యొక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి ఆయన ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పడం జరిగిందనమాట, మొదలుపెట్టారు. అంటే మనందరము అనుకుంటాము అన్ని ధర్మాల్లోనూ చెప్పారు, మనం ఈ దేహం కాదు ఆత్మ, ఈ సృష్టి అనేది ఒక రంగస్థలం, మనం పాత్రధారులం, జగన్నాటక సూత్రధారి ఆ పరమాత్మని. కానీ మనకి ఇవన్నీ క్లారిటీతో తెలియదు కదా, అందుకని మనం దుఃఖంగా ఉన్నాం, అందుకనే దుఃఖితులుగా ఉండేవాళ్ళు కదా. లేకపోతే ఎవరైనా నాటకం వేస్తుంటే తోడుగా డైరెక్టర్ అయితే ఉంటాడు కదా. మనందరం నటన చేస్తున్నాం, మనందరం కూడాను ఈ సృష్టి అనేటువంటి రంగమంచ్, ఈ యొక్క రంగస్థలం మీద మనం నటిస్తున్నాం, కానీ డైరెక్టర్ ఎవరో తెలియదు, మనం ఎవరో మనకి తెలియదు. నేను శరీరము అని మనం అనుకుంటున్నాం కదా,
వాస్తవంగా చూస్తే మనం శరీరాన్ని నడిపించేటువంటి శక్తి అని చదువుకున్నాం, కానీ అది మనం రియలైజ్ చేసుకోవట్లేదు కదా. అందుకని ఆ పరమాత్ముడు ఈయన యొక్క దేహంలో పరకాయ ప్రవేశం చేసి ఈయన ద్వారా ఈ జ్ఞానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన తన తనువు, మనసు, ధనం అంతటినీ ఈ ఈశ్వరీయ సేవలో సమర్పణ చేసేశారు. ఆయన ఓం ధ్వని చేసేవారు. ఆ టైంలో అందరికీ సాక్షాత్కారాలు అయ్యేవి. అనేక మంది వస్తూ ఉండేవారు ఆయన దగ్గరికి. స్వర్గ సాక్షాత్కారం, రాధాకృష్ణుల యొక్క సాక్షాత్కారం, పరమాత్మ నిరాకారుడి యొక్క సాక్షాత్కారం, పరంధామం యొక్క సాక్షాత్కారం అందరికీ అయ్యేవన్నమాట. ఆయనను చూస్తే చాలందరికీ దేహంని మర్చిపోయేవారు. తన యొక్క ఆత్మస్వరూపంలో ఆయనను చూడగానే తన దేహాన్ని మర్చిపోయి నేను ఆత్మను, అజర అమర వినాశి ఆత్మను అనేటువంటిది వాళ్ళకి రియలైజ్ అయ్యేది. ముందర ఓం మండలి అని దీనికి పేరు పెట్టారనమాట. తర్వాత మళ్ళీ 1950స్లో అక్కడి నుంచి, కరాచీ నుంచి ఇది భారతదేశానికి రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇక్కడికి రావడం జరిగింది మన భారతదేశానికి. మౌంట్ ఆబూ, రాజస్థాన్లో ఉంది ఇది. మౌంట్ ఆబూ ఆరావళి పర్వతాల పైన దీని యొక్క ముఖ్య కేంద్రం అనేది అక్కడ ఏర్పడడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడాను వచ్చారన్నమాట. అప్పటి నుంచి ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. 1936 నుంచే చెప్పడం మొదలుపెట్టారు. తర్వాత ఇలాగ పరమాత్ముడు అనే భగవంతుడు ఆత్మల్ని క్రియేట్ చేయడం అనేది ఉండదు. ఆత్మ అనేది అవినాశి అన్నమాట. అవినాశి వస్తువుల్ని క్రియేట్ చేయలేము, దాన్ని రెజ్యుమినేట్ చేయగలుగుతాం. అంటే మనందరము ఆత్మలలో వచ్చినటువంటి నెగటివిటీని, వికారాల్ని పోగొట్టుకోవడానికి, వికారాల్ని సమాప్తం చేసుకునేటువంటి విధి విధానాన్ని ఆయన పరమాత్మ నిరాకారుడైనటువంటి శివబాబా బ్రహ్మ బాబాలో ప్రవేశించి చెప్పడం జరిగింది. దాదా లేఖరాజ్లో ఎప్పుడైతే పరమాత్మ ప్రవేశత జరిగిందో ఆయన పేరు పెట్టడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మ అని ఆయనకి పేరు పెట్టారనమాట. అంటే బ్రహ్మ ద్వారా స్థాపన అనేది చేస్తారు. బ్రహ్మ అంటే ప్రజాపిత బ్రహ్మ అంటే మనందరం ప్రజలము. మన గురించి చెప్పాలంటే ఒక మనిషి యొక్క ఆధారం కావాలి. కాబట్టి నిరాకారుడైనటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఆయన శరీరంలో ప్రవేశించి మనకి జ్ఞానం అనేది చెప్తున్నారు. అందుకని ఆయనని స్థాపన కార్యాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అక్కడ బ్రహ్మ గురించి చెప్పారు కదా, ఘోర నిద్రలో ఉన్నారు. అప్పుడు ఆయన నిద్ర నుంచి మేలుకుని ఒక్క సంకల్పంతో ఒక్క సెకండ్లో ఆయన సృష్టి చేశారు అని చెప్పి మనం వింటాము. అయితే ఇప్పుడు ఈ యొక్క సాధారణ మానవ శరీరంలో పరమాత్మ ప్రవేశించి ఆయనకి గుర్తు చేయించారు. మళ్ళీ ఈ యొక్క కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది కాబట్టి, కృతయుగం అనేది వస్తుంది కాబట్టి, ఆ కృతయుగంలో అందరూ దేవీ దేవతలు ఉంటారు, లక్ష్మీ నారాయణులు రాజ్యం చేస్తారు. వాళ్ళందరినీ ఎక్కడి నుంచి తయారు చేయాలి? ఇక్కడి నుంచే తయారు చేస్తాను నేను, నిన్ను ఆధారంగా చేసుకున్నాను. ఈ కలియుగాన్ని సత్యుగంగా తయారు చేయడానికి ఆ బ్రహ్మ యొక్క శరీరంలో ప్రవేశించి ఈ యొక్క స్థాపన కార్యాన్ని పరమాత్మ చేస్తున్నారన్నమాట. అంటే ఈ యొక్క స్టేజ్ అయితే ఒకటే ఉంది, కానీ ఇప్పుడు దుఃఖం అనేది ఉంది. కాబట్టి ఈ దుఃఖమైన ప్రపంచాన్ని సుఖమయంగా తయారు చేయడానికి మనకి జ్ఞానం అనేది అవసరం అన్నమాట. మనమంటే మనం ఎవరో మనకి తెలియకపోతే మనం ఏం పనులు చేయగలుగుతాం? అయితే ఈ యొక్క జ్ఞానం ద్వారా మనకి కొత్త థింకింగ్ ప్యాటర్న్ అనేది మనది ఇప్పుడు తయారవుతుంది. ఎందుకంటే మనము ఎవరైనా తప్పులు చేస్తే మనం వాళ్ళ తప్పుల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మనం మర్చిపోతాం అనమాట. నేను ఆత్మను, నేను యాక్టర్,
ఈ సృష్టి అనేటువంటి రంగస్థలం మీద నేను పాత్ర నటిస్తున్నాను అనేది మనకి గుర్తుండదు, ఎందుకంటే మన గురించి మనకి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మనకి ఈ క్లారిటీ అనేది బాగా వస్తూ ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈజీ అవుతుంది. మనం ఇప్పుడు ఒక్కళ్ళమే లేము, ఈ పాత్ర నటించడానికి మనకి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా. పరమాత్మ ఆయన ద్వారా మనకి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆ బ్రహ్మ బాబా దేవుడు కాదు, కానీ బ్రహ్మ బాబాలో ప్రవేశించి చెప్పేటువంటి నిరాకారుడైనటువంటి శివుడు, జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి పరమాత్మ మనని గైడ్ చేస్తున్నారు అన్నమాట. మన యొక్క బుద్ధియోగం ఆ నిరాకార పరమాత్మతోటి జోడించాలి. ఈ విషయాలన్నీ వివరంగా మీకు ఇలాగా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ థింగ్ ఏంటి, విష్ణు ద్వారా పాలన అని చెప్తారన్నమాట. విష్ణు ద్వారా పాలన అంటే ఎవరిని పాలన చేస్తారు? ఇప్పుడు కలియుగం తర్వాత వచ్చేది సత్యయుగం, కృతయుగం. అక్కడ విష్ణువు లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారు. ఇదే భారతదేశంలో, ఇదే భారత భూమి మీద. ఇప్పుడు చూడండి భారతదేశం ఎలా ఉంది, ఎంత వికారాలు, ఎంత దుఃఖం పెరిగిపోయింది. ఇలాంటి భారతదేశంలో వాళ్ళు వస్తారంటే ఎక్కడి నుంచి వస్తారు? జ్ఞానం ద్వారా మన యొక్క థింకింగ్ ప్యాటర్న్ని చేంజ్ చేసి నరుడే నారాయణుడు అని చెప్తారు కదా. అయితే ఈ నెగిటివిటీని, విషయ వికారాల్ని మన నుంచి తొలగించు తండ్రి అని మనం చెప్తున్నాం కాబట్టి ఆ బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించి పరమాత్మ మనలో ఉన్న వికారాలన్నింటినీ తొలగించడానికి విధి చెప్తున్నారు, విధానం చెప్తున్నారు మనకి. ఆ యొక్క విధి విధానాన్ని మనం తెలుసుకుంటే మన వికారాలన్నీ పోతాయి. పోయిన తర్వాత మనలో అన్ని గుణాలే ఉంటాయి అప్పుడు, ఎందుకంటే మనం భగవంతుడి పిల్లలము. మనలో కోపం ఎలా ఉంటుంది? మన తండ్రి శాంతి సాగరుడు, ఇంకా మనం కోపం మనలో ఉంది అంటే అది సరిగ్గా లేదు కదా. తండ్రి శాంతి సాగరుడు, పిల్లవాడేమో క్రోధ సాగరుడు. ఇది జడ్జ్ నైరా ఆయన. అయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట మనం పరమాత్మని తెలుసుకుంటే ఇలాగా. అయితే ఈ సత్యుగం అనేది పరమాత్మ విష్ణు ద్వారా